ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ప్రాచీన కాలం నుండి మానవ జీవితంలో పక్షులు, జంతువులు ఒక అంతర్భాగమైపోయాయి. మనస్సులతో జంతువుల సావాసం ఈనాటిది కాదు. అంతేకాక హిందూ మతంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. మంచి వాస్తు ఉన్న ఇంట్లో సానుకూల శక్తి, ఆనందం, డబ్బు ఉంటుందని అంటారు. ఎక్కడ వాస్తు దోషం ఉంటుందో అక్కడ ప్రతికూల శక్తి, దుఃఖం, పేదరికం వస్తాయని చెబుతుంటారు. జంతువులు, పక్షులు, కీటకాలు ఇంట్లోకి ప్రవేశించడం గురించిన శుభ అశుభ విషయాలను కూడా వాస్తుశాస్త్రం ప్రస్తావిస్తుంది. జంతువులు, పక్షులు ఇళ్లలోకి రావడం సర్వసాధారణం. కొన్నిసార్లు పక్షులు, పావురాలు ఇంట్లో గూళ్ళు కట్టుకుంటాయని మీరు గమనించి ఉంటారు. అదే సమయంలో తేనెటీగలు కూడా తరచుగా ఇంట్లో తమ తేనెటీగలను తయారు చేసుకుంటూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ఈ సంఘటన మీ జీవితంపై, ఇంటిపై చూపిన ప్రభావం గురించి వాస్తు శాస్త్ర నిపుణులు కొన్ని విషయాలు చెబుతూ ఉంటారు. గబ్బిలాలు తరచుగా రాత్రిపూట బయటకు వస్తాయి. అవి ఎక్కువగా చెట్లపై లేదా పాత శిథిలమైన ఇళ్లలో నివసిస్తున్నప్పటికీ కొన్నిసార్లు అవి మంచి ఇంట్లో కూడా విడిది చేస్తాయి. మీ ఇంట్లో గబ్బిలం నివసించడం ప్రారంభిస్తే అది ప్రమాదానికి సంకేతమని, దీని అర్థం మీ ఇంట్లో ఏదో అపశుభ సంఘటన జరగబోతుందని చెబుతారు. మీ జీవితంలో ఏదో చెడు జరగవచ్చని, ఈ పరిస్థితిని నివారించడానికి మీరు బ్యాట్ను హాని చేయకుండా ఇంటి నుండి దూరంగా తరిమివేయాలని సూచనలు ఇస్తున్నారు. తేనెటీగల గూడు కూడా కొన్నిసార్లు ఇంటి మూలల్లో తమ తేనెటీగలను ఏర్పరుస్తాయి. కొంతమంది వాటిని ఉద్దేశపూర్వకంగా తరిమి కొట్టరు. వారు తాజా మరియు తీపి తేనె కోసం అత్యాశతో ఉన్నారు. కానీ వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో తేనెటీగ ఉండడం మంచిది కాదట. దీనివల్ల పెద్ద ప్రమాదం జరిగే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇంట్లో తేనెటీగలను తయారు చేస్తే దానిని చాలా జాగ్రత్తగా తొలగించాలని చెబుతున్నారు. కందిరీగ తేనెటీగల మాదిరిగానే కందిరీగలు కూడా ఇళ్లలో తేనెటీగలను ఏర్పరుస్తాయి. వాటి దద్దుర్లు ఎక్కువగా ఇళ్లలో కనిపిస్తాయి. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో కందిరీగ గూడు ఉండడం శుభం కాదు. ఇది ఇంట్లో ఉంటే అనేక దుఃఖాలు ఒకదాని తర్వాత ఒకటి మీ తడతాయట. ఈ పరిస్థితిలో మీరు కందిరీగ గూడును జాగ్రత్తగా తొలగించాలని అంటున్నారు. పక్షి లేదా పిచ్చుక గూడు. మీ ఇంట్లో ఏదైనా పక్షి లేదా పిచ్చుక గూడు కట్టుకుంటే దానిని పగలగొట్టవద్దు లేదా తరిమి కొట్టవద్దు. ఇది మంచి విషయం. దీనివల్ల ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది, దుఃఖం తొలగిపోతుంది. ఇది ఇంటికి శ్రేయస్సు తెస్తుంది. ఇది మాత్రమే కాదు, ఇది మీ అదృష్టాన్ని కూడా ప్రకాశవంతంగా చేస్తుంది. ఇంట్లో ఏదైనా వాస్తు దోషం ఉంటే అది పక్షి లేదా పిచ్చుక గూడును నిర్మించడం ద్వారా కూడా తొలగిపోతుంది. పావురాలు తరచుగా ఇళ్లలో గూళ్ళు కట్టుకుంటాయి. చాలామంది వాటి మలంతో కలవరపడి వాటిని తరిమివేస్తారు. కానీ అలాంటి తప్పు చేయకండి. పావురాన్ని తరిమి కొట్టడం అంటే లక్ష్మీదేవిని ఇంటి నుండి దూరంగా పంపడం. నిజానికి లక్ష్మీ తల్లికి పావురాలంటే చాలా ఇష్టం. అటువంటి పరిస్థితుల్లో వారు ఇంట్లో గూడు కట్టుకుంటే లక్ష్మీదేవి ఖచ్చితంగా అక్కడికి వస్తుందని, దీనివలన ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు నెలకొంటాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా పక్షులను, జంతువులను, వాటి నివాసాలను కాపాడాల్సిన బాధ్యత మానవులపై ఉందని, అది మన కర్తవ్యంగా భావించాలని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.